హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరాగ రుచులు. ఈరోజు మన వీడియోలో పులిసిన మజ్జిగతో ఈజీగా, టేస్టీగా మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి తాలింపుకి ఒక చిన్న కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మినపప్పు వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం ముక్కలు, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, హాఫ్ స్పూన్ పసుపు, చిన్న సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా మగ్గితే సరిపోతుంది. కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తాలింపు వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ వేయకూడదు. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మజ్జిగ యాడ్ చేసుకోవాలి. తాలింపు ఇలా చల్లారిన తర్వాత మజ్జిగని యాడ్ చేసుకుందాం. మజ్జిగ మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటేనే మజ్జిగ చారు టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా చేత్తో మజ్జిగలో ఉన్న తాలింపుని నలుపుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ టేస్ట్ అంతా మజ్జిగలోకి వచ్చి రుచి బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా, టేస్టీగా, చాలా సింపుల్గా మన మజ్జిగ చారుని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.